అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఇగనుల్లా అధికారంలో ఉన్నప్పుడు ఆ లీడర్లను ఈ లీడర్లు తిట్టుకుంటారు, ఈ లీడర్లను ఆ లీడర్లు తిట్టుకుంటారు. ఇక పతిపచ్చపోళ్ళు అన్నప్పుడు గట్లనే ఉంటది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళ నేతలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పతిపచ్చపోళ్ళకి నచ్చకపోవచ్చు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు వచ్చింది అంటే కేఏపాల్ సారు బగ్గనే గరమైతున్నాడు. ఏ విషయంలో అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేరు, వీళ్ళనే ఎందుకు ప్రకటించట్లేరు, బీసీల కోసం గిట్లా కోట్లాడుతున్నాడు. అయితే బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు హనుమంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలే అని అడగబట్టిండు. అయితే కాంగ్రెస్ పార్టీ అట మొత్తం రెడ్డిల పార్టీ అయినట. 2 తెలుగు రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసింది. ఒక్క రోజైనా బీసీల గురించి ఆలోచించిందా అని ఒకటెనకొక ప్రశ్న అడగనే పట్టిండు. అయితే బంజారా హిల్స్ లా ఏదో ర్యాలీ కూడా చేస్తాడట. ఓసారి సార్ మాట్లాడేది నుల్లి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9th ఎలక్షన్. సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే మోదీ మెడలో వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజన్లారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఆలోచించండి. నేను చెప్తుంది సత్యమా కాదా? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది. అందుకనే ఆ కాలంలోనే ఎన్టీ రామారావు గారు 81లోనే ఇది కుల కుటుంబ అవినీతి పార్టీ అనే తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టి కులాలకు మతాలకు అతీతంగా ఆయన ఫైట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మారాలి, రేవంత్ రెడ్డి మారాలి, సోనియా గాంధీ మారాలని ప్రార్థించండి. బహుజనులకు అధికారం రావాలని జూబ్లీ హిల్స్ లో ఫైట్ చేద్దాం. ఈ కుల కుటుంబ పార్టీలు చిత్తుగా ఓడిద్దాం.